అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ ద్వారా ఈరోజు వ్యాధులు ఎన్ని రకాలు వాటి గురించి తెలుసుకుందాం. వ్యాధులు రెండు రకాలు. ఒకటిది తరుణ వ్యాధులు లేదా అక్యూట్ డిసీజెస్ అంటారు. రెండు దీర్ఘ వ్యాధులు లేదా క్రానిక్ డిసీజెస్ అంటారు. తరుణ వ్యాధులు మొదటిది. తరుణ వ్యాధులు అనగా తాత్కాలికంగాను తీవ్రంగానూ వస్తుంది మరియు త్వరగా నివారణ కావచ్చును లేదా మరికొన్నిసార్లు ప్రాణాపాయం కలగవచ్చును. ఇలాంటి వ్యాధులను తరుణ వ్యాధులు లేదా అక్యూట్ డిసీజెస్ అంటారు. ఉదాహరణకు కలరా, మశూచి, పొంగు, అతిసారం, సాధారణ జ్వరాలు కూడా తరుణ వ్యాధులుగా మనము గుర్తించగలుగుతాము. రెండు దీర్ఘ వ్యాధులు. ఈ వ్యాధి లక్షణాలు మొదట తరుణ వ్యాధి లక్షణాలు లాగానే కనిపిస్తాయి, కానీ వ్యాధి క్రమంగా పెరుగుతూ వారాలు, నెలలు, సంవత్సరాలుగా వేధిస్తూ ఉంటాయి. అనగా మొండి జబ్బులుగా తయారవుతాయి. ఉదాహరణకు ఆస్తమా, క్షయ లేదా టీబీ, కంతులు లేదా గడ్డలు, క్యాన్సరు మరియు చర్మ వ్యాధులు. చర్మ వ్యాధులు ముఖ్యంగా సోరియాసిస్, బొల్లి, కుష్టు మొదలైనవి. ఇలా వ్యాధులు రెండు రకాలుగా మనము తెలుసుకోవడం జరిగింది. దీర్ఘ వ్యాధుల గురించి ప్రతి మనిషి కొంత అవగాహన కలిగి ఉండాలి. డాక్టర్లందరూ దీర్ఘ వ్యాధికారక కాలుష్యము లేదా దీర్ఘ వ్యాధులు అనగా దానిని క్రానిక్ మియాజం అండ్ క్రానిక్ డిసీజెస్ అని ఇంగ్లీష్లో హోమియోపతి డాక్టర్లు అంటుంటారు. అనగా ఒక రోగికి తగిన చికిత్స చేసినను ఆ వ్యాధి నివారణ కాకుండా మరలా కనిపిస్తూ ఉంటుంది. అనగా ఆరోగ్యమైన శరీరంలో దీర్ఘవ్యాధి కారక కాలుష్యం లేదా మియాజం లక్షణాలు దాగి ఉంటాయి. వ్యాధి పూర్తి నివారణకు అవకాశము ఇవ్వకుండా ఆ యొక్క కారక కాలుష్యం లేదా మియాజం లక్షణాలు వ్యాధిని ముదిరిపోయేటట్లు లేదా దీర్ఘవ్యాధిగా మారేటట్లు చేయగలుగుతున్నాయి. దీనినే వారసత్వంగా వచ్చిన కాలుష్యం లేదా మియాజం అనుకోవాలి. ఈ కాలుష్యమే లేదా ఈ మియాజమే దీర్ఘవ్యాధులకు మూల కారణం అవుతుంది. మానవుడిలో స్వతహాగా లేదా వారసత్వంగా మూల కారకాలు లేదా మూల కారక కణాలు దాగి ఉంటాయి. వాటినే మియాజమ్స్ అంటాం. ఈ మూల కారకాలు లేదా మూల కణాలు దీర్ఘవ్యాధులుగా మారడానికి అవి దోహదపడుతూ ఉంటాయి. మానవుడిలో వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధి కారకాలు లేదా మియాజమ్స్ మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి సోరా, రెండు సిఫిలిస్, మూడు సైకోసిస్. సోరా అనగా చర్మ వ్యాధి లేదా చీముకు సంబంధించినటువంటి వ్యాధి లేదా అణచిపెట్టబడినటువంటి వ్యాధులు. ఇవి ముఖ్యంగా పగలు మాత్రమే ఎక్కువగా మనుషులను లేదా జబ్బు పడిన వారిని బాధిస్తూ ఉంటాయి. సిఫిలిస్ రెండవది. సిఫిలిస్ అనగా సవాయి పుండ్లు మరియు ఇంకా అనేక ఇతర పుండ్లకు సంబంధించినటువంటి వ్యాధులు. అనగా లోతుగా గాయం ఏర్పడేటువంటి పుండ్లను కలిగినటువంటి వ్యాధులు. ఇవి ఎక్కువగా మనుషులను రాత్రిపూట ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. సైకోసిస్ సురుగుడుకాయ వ్యాధి లేదా పులిపెళ్ళు లేదా క్యాన్సర్ గడ్డలు, చర్మం బయటకు కనపడేటువంటి గడ్డలు మరియు కొన్ని సందర్భాలలో శరీరం లోపల కూడా ఇలాంటి సైకోసిస్కు సంబంధించినటువంటి గడ్డలు ఏర్పడవచ్చును. సైకోసిస్ తత్వం గల రోగులకు పగటిపూట మాత్రమే బాధలు ఎక్కువ అవుతాయి. ఈ విధంగా వ్యాధులు మరియు రకాలు. తర్వాత దీర్ఘవ్యాధి
యొక్క మూల కారక లక్షణాల గురించి మనము తెలుసుకోవడము జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే హోమియో వైద్యుడు మరియు సైకాలజిస్టు కళాధరరాజు గుంటకల్.